నమస్కారం. అతి సామాన్యుల అసమాన గాథల సమాహారం ఈటీవీ జయహోకు స్వాగతం. తరుముకొచ్చిన మృత్యువును తరిమికొట్టింది ఓ సాహస బాలిక. తుపాకీ గురిపెట్టిన తీవ్రవాదిని తెలివిగా బోల్తా కొట్టించి అనేక మంది ప్రాణాలు కాపాడింది ఆ తెలుగమ్మాయి. పూరి జగన్నాథునికి మట్టి బంగారంతో నవకళేబర నందికోశ రథం, ఒడిషా కళాకారుని నీరాజనం. భగవంతుని రాజ్యాన్న పెరటి తోటలో ఆహార అడవిని సృష్టించాడు ఓ ప్రకృతి ప్రేమికుడు. ఇలా స్ఫూర్తినిచ్చే ముచ్చటైన 3 కథనాలతో మీ ముందుకు వచ్చింది జయహో. తీవ్రవాదిని బుద్ధిబలంతో బురిడి కొట్టించింది. తుపాకీ ఎక్కుపెట్టిన ముష్కరుణ్ణి మాటల్లో పెట్టి తన వాళ్లను కాపాడుకుంది. పొరుగువారిని రక్షించింది ఆ తెలుగమ్మాయి. యుద్ధమే చేయాల్సి వస్తే ఆయుధాలే అక్కర్లేదని చాటి చెప్పింది ఆ సాహస బాలిక. ఇప్పుడు పూణేలో ఉంటున్న శ్రీకాకుళం హవల్దార్ గారి కుమార్తె స్ఫూర్తిగాదేది. భారత ప్రభుత్వం ఆమెను సాహస బాలికగా ఎంపిక చేసి సత్కరించింది. సుందర కశ్మీరం, భరతమాత సింధూరం, దేశానికి రక్షణ దుర్గం, భూతల స్వర్గం. అటువంటి ప్రశాంత వనంలో నడినెత్తిన పడగ విప్పి బుసలు కొడుతున్న తీవ్రవాదం, అక్కడక్కడా తరచూ చోటు చేసుకునే విషాద సంఘటనలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి. ఓవైపు మారణ హోమంతో దేశాన్ని అస్థిరపరిచే కరడుగట్టిన తీవ్రవాదులు, మరోవైపు ఆ ముష్కరులను మట్టుబెట్టే జవానులు. మధ్యలో అమాయక జనం నిస్సహాయంగా నలిగిపోతున్నారు. కానీ కొందరు మాత్రం మొక్కవోని ధైర్యంతో, తెగింపుతో, తెలివితో వ్యవహరించి బయటపడగలుగుతున్నారు. అలా తెగువ చూపిన ఓ సాహస బాలిక కథ ఎంతో స్ఫూర్తినిస్తోంది. అది 2018వ సంవత్సరం ఫిబ్రవరి 10వ తేదీ. ఆ రోజు నిజంగా ఓ దుర్దినం. సుంజువన్లో ఉంటున్న హవల్దార్ సత్యనారాయణకు కుటుంబంతో గడపాలని ఉన్నా డ్యూటీ మీద ఎక్కడికో దూరం వెళ్లక తప్పలేదు. ఆ రోజు ఆయన విధి నిర్వహణకు వెళ్లిన కాసేపటికే కలకలం చెలరేగింది. అరుపులు, కేకలు. ఏం జరుగుతుందో తెలియడం లేదు. ఓ పకడో అని జవాన్లు అరుస్తూ దుండగులను వెంబడిస్తున్నారు. 3 పాకిస్తానీ ముష్కరులు సరిహద్దులు దాటి మన దేశంలో అక్రమంగా చొరబడ్డారు. అది పసిగట్టిన భారత వీర జవాన్లు వాళ్లను మట్టుబెట్టేందుకు వెంటాడుతున్నారు. అందులో 2 హతమయ్యారు. ఒకడు మాత్రం తప్పించుకొని సత్యనారాయణ కుటుంబం నివసిస్తున్న భవనంలోకి ప్రవేశించాడు. అప్పుడు ఇంట్లో ఆయన భార్య పద్మావతి, వారి కుమార్తె హిమప్రియ, ఆమె 2 చిట్టి చెల్లెళ్లు ఉన్నారు. బయట జరుగుతున్నది బాహాబాహి. కాని ఆ తల్లి కూతుళ్ల అంతరంగం ఒక కల్లోల కడలిలా తీవ్రమైన ఒత్తిడిలో ఉంది. అయినా వారు దాన్ని దిటవు గుండెలతో ఎదుర్కోవడానికి సన్నద్ధమయ్యే ఉన్నారు. 2018 का बात है ना, फरवरी 10 का. మా వారికి జమ్మూ కశ్మీర్లో పోస్టింగ్ ఇచ్చారు. జమ్మూలోని ఫైరింగ్ రేంజ్ దగ్గరే మా ఇల్లు. మాకు 3 పిల్లలు. 24 గంటలు నిర్విరామంగా పెద్ద పెద్ద శబ్దాలు వచ్చేవి. ఆ రోజు ఫిబ్రవరి 10, 2018 శనివారం తెల్లవారుతుంది. పిల్లలు కాసేపు నిద్రపోతే బాగుండననిపించింది. రోజు బాంబులు, బుల్లెట్ల శబ్దాలు మామూలు. ఉదయం 5 గంటలు కావస్తోంది. ఆ రోజు శబ్దాలు మరి కాస్త బిగ్గరగా వినిపిస్తున్నాయి. ఆందోళనగా పడక గది నుంచి ఇంటి గుమ్మం దగ్గరకొచ్చి చెవిని తలుపుపై ఆనించి విన్నాను. పక్కింటి వాళ్ళు ఏదో అంటున్నారు. ఉత్కంఠ భరించలేక తలుపు తెరిచి భయ్యా ఏం జరుగుతోంది అని అడిగాను. అప్పటికే అలారం 2 సార్లు మోగింది. నేను తలుపు మూసేసి వంటగదిలోకి వెళ్లి గుప్పెడు కారం తీసుకుని పడక గదిలోకి వెళ్లి పిల్లల దగ్గరే కూర్చున్నాను. 10 నిమిషాలయ్యాక కింద నుంచి పెద్ద శబ్దాలు, అరుపులు, కేకలు వినిపించాయి. ఒక స్త్రీ బిగ్గరగా కేకలు వేస్తోంది. ఎవరో అపరిచితుడు మా ఇళ్లలోకి చొరబడ్డాడని అర్థమైంది. 2 నిమిషాలు గడిచాయో లేదో కేకలు పై అంతస్తు నుంచి, పక్కింటిలోంచి వినిపిస్తున్నాయి. ఒక్కసారిగా నిశ్శబ్దం. హఠాత్తుగా మేమున్న ఇంటి తలుపుపై ఎవరో దబదబా బాదుతున్నట్లు చెవులు పగిలిపోయేలా శబ్దం. దుండగుడు తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించాడు. మా బెడ్రూమ్ దగ్గరకొచ్చి అదే పనిగా తలుపు బాదుతున్నాడు. పగలగొట్టేలా ఉన్నాడని భయంగా ఉంది.
నేను తలుపులు మరింత గట్టిగా ఆదిమి పెట్టి పట్టుకుని ఎదిరించాను. తన తండ్రి ఇంట్లో లేని వేళ ఈ తల్లికి సాయపడదామని కూతురు కూడా సిద్ధమైంది. ఇద్దరం కలిసి తలుపును గట్టిగా మూసిపెట్టాం. और हमारा पड़ोसी वाले भी भैया को भी चिल्लाने थोड़ा आवाज आ रही थी. 2 నిమిషాలయ్యాక అతను రంధ్రంలోంచి లోపలికి ఏదో వస్తువు జారవిడిచాడు. అది పేలడంతో నా చెయ్యికి దెబ్బ తగిలింది. చేతి నుంచి రక్తం ఎగచిమ్మినట్లు కారుతోంది. అతను లోపలికి జారవిడిచింది గ్రనేడ్ అని తర్వాత అర్థమైంది. వెంటనే నా చేతిని ఒక శాలువాతో చుట్టాను. శాలువా కూడా తడిసి ముద్దయింది. फिर भी पकड़ के रखा है मेरा. అతను మళ్లీ బలంగా తలుపు బాదుతున్నాడు. మేము ఇంకా ముండిగా ప్రతిఘటించాం. అతడు బాత్రూంలోకి వెళ్లాడు. నీళ్ల శబ్దం వినిపిస్తోంది. తర్వాత ఒక గ్లాస్ పగలగొట్టిన శబ్దం మాకు వినపడింది. అతను వంటగదిలో ఉన్నాడు. మళ్లీ వెనక్కొచ్చి తలుపులు బద్దలు కొట్టే ప్రయత్నం చేశాడు. అప్పటికి ఉదయం 9:30 అయింది. నాలో శక్తి తగ్గిపోయింది. అయ్యో భగవంతుడా, పిల్లల్ని ఎలాగైనా కాపాడాలనుకున్నా. కొద్ది కొద్దిగా స్పృహ తప్పుతున్నట్లుంది. అయినా నేను తలుపును గట్టిగా ఆదింపట్టే ఉన్నాను. किचन में था, फिर तोड़ने की कोशिश कर रहे हैं. ऐसे कोशिश करने तो 9 बजे 9:30 बज गए है. मेरा खून गिर गए पूरा. ఇంతలో మా హిమప్రియ నా దగ్గరకు వచ్చింది. అయ్యో అమ్మా, నీ ప్రాణాలు పోతున్నాయి, ఎలాగైనా ఆస్పత్రికి తీసుకువెళ్తా అంటూ తలుపు తెరిచింది. బయట దుండగుడున్నాడు. హిమప్రియ అతడితో మాట్లాడుతోంది. ఆ రోజు నేను మరణించుంటే దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టానన్న కీర్తి దక్కేదనిపించింది. ముఖ్యంగా నా కూతురు హిమప్రియ ధైర్య సాహసాలకు నేను గర్వపడుతున్నాను. ఆమెకు అవార్డు కూడా వచ్చింది. అది కూడా నాకెంతో గర్వకారణం. यही दिमाग में हम जन्मदिन हो गए तो कभी मर जाते ना, हमारे देश के लिए मर जाती, यही सोच बहुत खुश हो गई. मैं डर गई कि अगर मम्मी मतलब 2 या 3 घंटे में लेके అమ్మని త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లాలి, లేదా ఆమె ప్రాణాలు పోతాయని నాకెంతో భయం వేసింది. అందుకే చూద్దాం కదా అని ధైర్యంగా తలుపు తెరిచాను. నా ఎదురుగా తీవ్రవాది నిలబడి ఉన్నాడు. ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు అని గట్టిగా అడిగాను. మాది పాకిస్తాన్, మిమ్మల్ని మీ సైనికుల్ని చంపడానికి వచ్చాను అన్నాడు. ఎందుకు చంపాలనుకుంటున్నావు అని అడిగాను. ఎందుకు చంపాలనుకుంటున్నావు అడిగాను నేను. ఇండియా సైన్యం జమ్మూ కాశ్మీర్ ను మాకు రూయద కాకుండా చేసింది, అందుకే చంపాలని వచ్చాను అన్నాడు. అతని చేతిలో పెద్ద తుపాకీ, వీపు మీద ఎత్తుగా ఒక సంచి ఉంది. ఆ సంచిలో ఏముంది అని గట్టిగా అడిగాను. అతనికి కోపం వచ్చింది. मतलब उसका माइंड डाइवर्ट कर, मतलब उसको गुस्सा दिला दिया, तो उसने मेरे सिर पर एक बार गन रखा. फिर मैंने तभी ऐसी वो बात को डाइवर्ट करके मम्मी पे నన్ను భయపెట్టాలన్నట్లుగా తుపాకీ మొన నా తలకు ఆనించాడు. అతని దృష్టి మళ్లించాలన్నది నా వ్యూహం. అమ్మ పరిస్థితి బాగోలేదు. ఆసుపత్రికి తీసుకెళ్లకపోతే ఆమె చనిపోతుందని ప్రాధేయపడ్డాను. ఏమనుకున్నాడో ఏమో, తుపాకీ నా తలపై నుంచి వెనక్కి తీసుకున్నాడు. నా 2 చెల్లెళ్లు కూడా చుట్టూ తచ్చాడుతున్నారు. పెద్ద చెల్లికి 5 ఏళ్లు, చిట్టి చెల్లికి 3 ఏళ్లు. ఇంతలో అతనికి ఫోన్ కాల్ వచ్చింది. మాట్లాడుతూనే అలా పై అంతస్తులోకి వెళ్లాడు. ఇదే అదునుగా అమ్మను నెమ్మదిగా కిందికి లాక్కుంటూ వెళ్లాను. ఎందుకంటే అమ్మ నడవలేదు. మెట్లన్నీ రక్తంతో తడిసిపోయాయి. నేను అతడిని గంటల పాటు మాటల్లో పెట్టాను. అప్పటికే అతడు కింద అంతస్తులో 2 చంపేశాడు. నేను వాణ్ణి మాటల్లో దింపి పైకి వెళ్లకుండా చేశాను. అలా చేయకుండా ఉండి ఉంటే పైనున్న మామయ్యలను కూడా చంపేసేవాడేమో. मतलब ऐसे ही रख के अगर हम मर जाते तो ऊपर वाले को भी मार देता. अगर हम उसे ऐसे डाइवर्ट करते तो ऊपर वाले की जान बच जाती. तो हमने ऐसे ही किया. తీవ్రవాదిని ఏమార్చి పరిస్థితిని తన చేతుల్లోకి తెచ్చుకొని అక్కడ అందరినీ కాపాడిన హిమప్రియకు భారత ప్రభుత్వం హ్యాట్స్ ఆఫ్ చెప్పింది. యుద్ధంలో గెలవాలంటే ఆయుధంతో పనిలేదని, బుద్ధిబలము యుద్ధ వ్యూహమేనని చాటిన హిమప్రియను ఈటీవీ అభినందిస్తోంది.
అతడు ప్రకృతి ప్రేమికుడు, నిజమైన పుడమిపుత్రుడు. ఒకే ఒక్కడు స్వయం కృషితో ఆహార వనాన్ని సృష్టించాడు. సొంత జాగానే అడవిగా మార్చి ఆదర్శ పర్యావరణ పరిరక్షకుడిగా నిలిచారు. తన పెరటి తోటను ఆహారాన్ని, ఆదాయాన్ని, ఆరోగ్యాన్నిచ్చే నందనవనంగా మార్చివేశారు. 1,00,000 మొక్కల బయోవాల్ పథకంతో భూదేవికి పచ్చతోరణం అలంకరించే ప్రాజెక్టును ముందుకు నడిపిస్తున్నారు. అమెజాన్ అడవిలానో ఆఫ్రికా అడవిలానో ఉంది. కానీ ఇది భగవంతుని రాజ్యంగా పిలిచే కేరళలో ఆహారవనం. కోచి శివార్లలో ఇడవనక్కాడ్ సమీపాన మనోజ్ కుమార్ ఐబి అనే ప్రకృతి ప్రేమికుడి ఆనందవనం. విద్యుత్ శాఖలో డేటా రికవరీ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. వృత్తి ఏదైనా ఈయన ప్రవృత్తి మాత్రం ఆహార వనాల సృష్టి. 1.5 ఎకరాల సొంత భూమి అయిన పెరటి ప్రాంగణాన్ని ఫుడ్ ఫారెస్ట్గా మార్చాడు. వివిధ రకాల పండ్లు, ఔషధ మొక్కలను వేలాదిగా నాటారు. సహజ జీవ వైవిధ్యాన్ని, జీవావరణాన్ని కాపాడేందుకు తన వంతు కృషి చేస్తున్నారు. ఇది നമ്മുടെ തുടക്കം ഒരു 24 വർഷം മുമ്പാണ്. దాదాపు 25 ఏళ్ల క్రితం ఈ స్థలాన్ని నేను ఆహారాన్ని ప్రసాదించే అడవిగా మార్చాలని నిర్ణయించాను. ప్రొఫెసర్ జాన్ జాకబ్ ఈ విషయంలో నా స్ఫూర్తిదాత. ఆయన గొప్ప పర్యావరణవేత్త. కేరళలో జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు జీవితాన్ని వెచ్చించిన మహనీయుడు. కేరళలో ప్రకృతి పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలకు ఆయనే నాంది పలికారు. తను ఉంటున్న ఊరు అష్టమిచరా వెళ్లి కలిసేవాణ్ణి. అప్పటికి నాకీ విషయాల మీద అంత అవగాహన లేదు. ఆయనేమంటారంటే, ఇతర జంతువులు, క్రిమికీటకాదులు, పక్షుల్లా మనము ప్రకృతిలో భాగమే అనే వాస్తవాన్ని అంగీకరించాలి. మనం సవ్యంగా వ్యవహరించి ప్రకృతిని పరిరక్షించుకోని పక్షంలో ప్రకృతి కూడా మనల్ని తిరిగి కాపాడనే కాపాడదు. ప్రకృతి సంరక్షిക്കാൻ നമുക്ക് കഴിയില്ല. നമ്മൾ പ്രകൃതിയുടെ ഭാഗം മാത്രമാണ്. నిజానికి ప్రకృతికి దగ్గరగా ఉండాలన్న ప్రేమతత్వం వల్లనే ఈ ఆలోచన వచ్చింది. ఈ అడవి అతడి అంకిత భావం నుంచే అంకురించి మొగ్గ తొడిగి చిగురులు వేసింది. ఆయన కల ఇవాళ ఫలప్రదమైంది. పనికి వచ్చే ప్రతి మొక్క తన పెరటి తోటలో పెరగాలని ఆయన భావించారు, స్వాగతించారు. കഴിഞ്ഞ കുറേ വർഷങ്ങളായിട്ട് గడిచిన సంవత్సరాల్లో నేనిక్కడ అనేక మొక్కలు నాటాను. కాలక్రమేణా అవే పెరిగి పెద్దవై ఈ ప్రాంగణం ఒక ఆహారం ప్రసాదించే ఫుడ్ ఫారెస్ట్ గా మారింది. నేను అహింసాయుత సాగు పద్ధతులను పాటిస్తున్నాను. అంటే ఇక్కడ పెరుగుతున్న పచ్చికను, పిచ్చి మొక్కలను కూడా పీకివేయను. అవన్నీ కూడా స్వేచ్ఛగా పెరిగేందుకు తోడ్పడుతున్నాను. సాధ్యమైనంత వరకు వైవిధ్యంగా ఉండే మొక్కలు నాటేందుకు ప్రయత్నిస్తున్నాను. ప్రకృతి తనంతట తానుగా వృద్ధి చెందేలా తోడ్పడితే అది మనకు తిరిగి సమృద్ధిగా ఇస్తుంది. സസ്യങ്ങൾ, వైవిధ్యമുള്ള సస్యങ്ങൾ നടാനുള്ള ശ്രമം. కొన్ని చెట్లే తన వనంలో పెరగాలన్న ఉద్దేశం మనోజ్కు లేదు. అటువంటి దృష్టి లేదు. అందువల్ల మొక్కలు పెరగటానికి ఎలాంటి రసాయన ఎరువులు, క్రిమి సంహారకాలు వాడలేదు. ఆయన పెంచిన ఆహార వనంలో 70 నుంచి 80 రకాల చెట్లున్నాయి. ఇంకా వనమూలికలు, పొదలుగా పెరిగే చెట్లు, అల్లుకునే తీగలు, పండ్ల చెట్లైన మామిడి, పనస, జామ, స్టార్ ఫ్రూట్, అవకాడో తదితరాలను వేశారు. అంతేకాదు ఇక్కడ వేప, మందార, నూరువరహాల పూలు లాంటి మూలికలు, ఔషధ మొక్కలను వేశారు. పట్టణ ప్రాంతాల్లో ఉన్నవారైనా సరే ఇటువంటి మూలికా వృక్షాలు, ఔషధ మొక్కలు పెరిగేందుకు మనవంతుగా ఎంతో కొంత చెయ్యొచ్చని మనోజ్ భావిస్తున్నారు. ఫుడ్ ఫారెస్ట్ లేదా ఫ్రూట్ ఫారెస్ట్ అనే వాటిని పట్టణ ప్రాంతాలు సహా ఎక్కడైనా అమలు చేయవచ్చు. మేడల మీద, టెర్రస్ల మీద పెంచవచ్చు. ఔషధ మొక్కలను, వెదురు మొక్కలను టెర్రస్ మీద పెంచడానికి వీలుంది. సీతాకోక చిలుకల పార్కులు పెట్టవచ్చు. పనస, మామిడి, సపోటా మొక్కలను కూడా ప్లాస్టిక్ డ్రమ్స్ లో పెంచవచ్చు.
మనం ఒక్క అంగుళం భూమి కూడా వృధా చేయకూడదు. కొచ్చి లాంటి నగరాల్లో ప్రధాన సమస్య వాయు కాలుష్యమే. మనం దేశీయ చెట్లను ఎన్ని వీలైతే అన్ని పెంచి నివారించవచ్చు. రోడ్డు పక్కన టైల్స్ వేయడం కంటే అలంకరణ మొక్కలు పెంచాలి. పచ్చిక బయళ్లను ఏర్పాటు చేయవచ్చు. నేటివ్ స్పీషీస్ని ఇంపార్టెన్స్ కొడుతున్నాడు. దేశంలో పట్టణీకరణ, జనాభా పెరుగుదల వల్ల సహజ వృక్ష సంపద తగ్గింది, అడవుల విస్తీర్ణం తగ్గిపోయింది. ఈ సమస్యలపై మాట్లాడేందుకు ఇది సమయం కాదు. అయితే పరిష్కారం రాష్ట్ర ముఖ్యమంత్రుల చేతుల్లో ఉంది. కానీ మార్పు కోసం, మన భవిత కోసం ప్రతి ఒక్కరూ ఏదో ఒక మంచి పని చెయ్యాలి. ഇപ്പോൾ നമ്മളെല്ലാവരും എങ്ങനെ കാലാവസ്ഥ വ്യതിയാനം, ആഗോളതാപനം, ప్రపంచమంతా పర్యావరణ సమస్యలకు సమర్థమైన పరిష్కారం కోసం అన్వేషిస్తోంది. భూతాపం, గ్లోబల్ వార్మింగ్ గా చెప్పుకునే ప్రపంచ కవోష్ణత, వాతావరణ స్థితిగతులపై అవి చూపే తీవ్ర ప్రభావం, వీటన్నింటికీ పరిష్కారాలు వెతుకుతోంది. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు ప్రకృతి దగ్గర పరిష్కారాలున్నాయి. మన సొంత స్థలాలను తినడానికి వినియోగించే స్థానిక జాతుల మొక్కలు, ఔషధ మొక్కలు పెంచేందుకు మళ్లించాలి. సాధారణంగా మనం కేవలం ఆహార పంటలే సాగు చేస్తాం. వాణిజ్య పంటలా అని కాకుండా నేనిక్కడ స్థానిక జాతి మొక్కలు పెంచడంపై దృష్టి పెట్టాను. അപ്പോൾ ഇതൊരു കൃഷിയല്ല. കൃഷി എന്ന് പറയുന്നത് നമുക്ക് വേണ്ടത് മാത്രം നട്ടു വളർത്തുന്ന, നമുക്ക് ഭക്ഷണം തരുന്ന, ఔషధമായി ఉపయోగించాവുന്ന సస్యങ്ങൾ മാത്രം నడుന്നതാണ് కృషి. చిన్న సమావేశాల నుంచి, ఉపదేశాల నుంచే మనం ఎంతో నేర్చుకుని ప్రయోజనం పొందుతాం. ఒక్క వ్యక్తి కృషి నుంచి ఆవిర్భవించిన ఈ పెరటి అడవి నుంచి ఎన్నో ప్రయోజనాలు పొందుతున్నాం. మాటలు కాదు, చేతలు ముఖ్యమనే భావనను మన పిల్లల్లో మనం పెంపొందించాలి. ഇവിടെ ധാരാളം കുട്ടികൾ വരാറുണ്ട്. ഇപ്പോൾ స్కూళ్ళ നിന്ന് చూడటానికి ఇక్కడికి ఎంతో మంది వస్తుంటారు. వారిలో పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉంటారు. కేవలం ఉపన్యాసాలతో అవగాహన కల్పించడం సాధ్యం కాదు. సహజ జీవనం అంటే ఏమిటో ప్రజలు తమంతట తాము ఇక్కడికి వచ్చి నేర్చుకుని ఆచరిస్తే తప్ప గట్టి అవగాహన ఒట్టి మాట. జూన్లో వచ్చి మాట్లాడి విద్యార్థులలో అవగాహన కల్పించాలని నన్ను పాఠశాల, కళాశాల ఉపాధ్యాయులు కోరారు. అందుకోసం విద్యార్థులు ప్రకృతితో మమేకం కావాలి, భూమితో అనుబంధం పెంచుకోవాల్సి ఉంది. സ്കൂളുകളെ ക്ഷണിക്കാറുണ്ട്. നമ്മൾ ജൂൺ 5-നൊക്കെ കുട്ടികൾക്ക് ബോധവൽക്കരണം, അവയർനെസ് ക്രിയേറ്റ് ചെയ്യാൻ വേണ്ടി വിളിക്കും. ప్రకృతిని ఎంతో ప్రేమించే మనోజ్ కుమార్ తన ఆహారవనం ఏర్పాటుతోనే ఆగిపోలేదు. కోచి దగ్గర వైపిన్ ప్రాంతంలో ఆ పంచాయతీ చేపట్టిన గ్రీన్ వైపిన్ ప్రాజెక్టుకు సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. 1,00,000 వృక్షాలతో 25 కిలోమీటర్ల పొడవున బయోవాల్ ఏర్పాటు పథకం అమలును పర్యవేక్షిస్తున్నారు. తీర ప్రాంతంలో మడాడవుల పరిరక్షణలో మనోజ్ పాత్ర ఎంతో ఉంది. తన స్వస్థలంలో ఖాళీ స్థలాలలో సామాజిక వనాలు పెంచేందుకు అవగాహన కలిగిస్తున్నారు. ఆహార వనాల వల్ల హరిత వనాలు ఏర్పడతాయి. ఆహారం దొరుకుతుంది, ఆరోగ్యానికి ఆరోగ్యము సమకూరుతుంది. చెట్టును మనం కాపాడితే చెట్టు మనల్ని కాపాడుతుందని మనోజ్ నిరూపిస్తున్నారు. అతడు మట్టి మనిషి. పొడిమి తల్లి కానుకగా ఇచ్చిన మట్టితో ఇలవేల్పుల ప్రతిమలు చేస్తున్నాడు. సొగసైన కళాత్మక వస్తువులను సృష్టిస్తున్నారు. భగవాన్ పూరి జగన్నాథుడి వేడుకలు, క్రతువులకు చిత్రీక పడుతూ నవకళేబర నందిఘోష యాత్ర కళాఖండాన్ని రూపొందించారు. జగన్నాథ సాంస్కృతిక వ్యాప్తి తన ధ్యేయమని, మృణ్మయ కళకు గత వైభవం తేవటం లక్ష్యమని చెబుతున్నారు ఒడిషా కళాకారుడు సరోజ్ కుమార్ రౌత్. కళా సాంస్కృతిక నిలయం ఒడిశా రాజధాని భువనేశ్వర్లోని పోఖారిపుట్ ప్రాంతం. కళాఖండాల సృష్టికర్త సరోజ్ కుమార్ రౌత్ కళా ప్రాంగణం. దేవతామూర్తులు, చారిత్రక పురుషులు, కళ్ళు చెదిరే కళాకృతులతో కుమ్మరుల కళాధామంలా ఉంది. సంప్రదాయ మృణ్మయ కళకు గత వైభవం తేవటం ఈయన ధ్యేయం. ఈ కృషిలో ఓ ముఖ్యాంశం నవ కళేబర నందిఘోష రథయాత్ర కళాఖండం. నవ కళేబర అంటే పవిత్ర పూరీ పుణ్యక్షేత్రంలో జగన్నాథ భగవానుడి మహాభినిష్క్రమణం, పునరాగమనం, స్వామి గతరూపాలను భూదేవి ఒడికి చేర్చే ఘట్టాల సమాహారం. ఇవేమీ ఆషామాషీ ప్రతిమలు కావు. 3.5 అడుగుల ఎత్తు, 2.5 అడుగుల పొడవుతో రూపొందించినవి. ఈ ప్రతిమల్లో సరోజ్ కళా నైపుణ్యం ప్రతిఫలిస్తోంది. నవ కళేబర క్రతువులో ఆచార వ్యవహారాలను ప్రతిమలు ప్రతిబింబిస్తున్నాయి. ఉత్సవాలకు అంగీకార సూచకంగా మహాపాత్రలో ఆగ్నేమ్యాల అనే దండను అందుకుని
ప్రధాన అర్చకుడు బదగ్రాహకి అందజేస్తారు. పాత ప్రతిమల నుంచి బ్రహ్మ పదార్థాన్ని కొత్త ప్రతిమలకు బదలాయించే పవిత్రోత్సవంలో ఆయనది ముఖ్య పాత్ర. నేను జగన్నాథ భగవానుడి నవకళేబర కథనం అజ్ఞాన్ మాల నుంచి బ్రహ్మ పరివర్తన దాకా ఈ కళాఖండంలో వివరించాను. జగన్నాథ సంస్కృతిలో భాగంగా వరుసవారీగా అందిస్తున్న నవ కళేబర నందిఘోష రథయాత్రలో ఇది 3వ కళా సృష్టి. మొదటిది జగన్నాథ నందిఘోష రథానికి 3 అడుగుల ఎత్తుతో రూపొందించిన ప్రతిరూపం. ఈ కళా సృష్టికి గాను 2017లో ఆయనకు ఒడిషా లలిత కళా అకాడమీ పురస్కారం వరించింది. గత ఏడాది సరోజ్ మరో కళా సృష్టి జగన్నాథుని రథచక్రం. 7 అడుగులున్న మరో శిల్పంలో జగన్నాథునికి అలంకరించే 32 వస్త్రాలను అద్భుతంగా చిత్రీకరించారు. 20 ఏళ్లుగా ఆయన తక్కువ గాఢత ఉన్న పాత రంగులతో వీటిని తయారు చేస్తున్నారు. కేంద్రపారా జిల్లా మర్సఘాయివాసి సరోజ్ మట్టి మనిషి. బాల్యంలోనే మట్టి పరిమళాలు ఆకర్షించాయి. రాను రాను మట్టి బంగారంతోనే అనుబంధం పెరిగింది. మెట్రిక్యులేషన్ కాగానే పై చదువుల మాటే లేదు. ఏకంగా కుండల తయారీ వృత్తిలో ప్రవేశించారు. మృణ్మయ వస్తువుల తయారీలో ప్రాథమిక అవగాహన కోసం రాష్ట్ర హస్తకళా వస్తు సంస్థలో చేరారు. 2008లో భువనేశ్వర్లోని థౌలీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్లో డిగ్రీ అయ్యింది. 2012లో కోల్కతా విశ్వభారతి విశ్వవిద్యాలయంలో శిల్పకళలో పీజీ చేశారు. మట్టి శిల్పకళతో పూరీ గ్రాండ్ రోడ్డును కళాత్మకంగా తీర్చిదిద్దటం సరోజ్ ఆశయం. జగన్నాథ ఆలయం, లయన్స్ గేట్ దగ్గర జగన్నాథ రథం దాకా ఆహ్లాదంగా తీర్చిదిద్దేందుకు నిశ్చయించారు. गोटे नेक्स्ट काम मु चाहिए गोटे ह्यूज बड़ काम करने जगन्नाथ कल्चर को लेकर से बड़ काम मोर జగన్నాథ సాంస్కృతిక వైభవానికి ఎన్నో చేయాలనుకుంటున్నాను. గ్రాండ్ రోడ్డులో జగన్నాథ ఆలయం, 3 రథాల చుట్టూ ఈ ఆలయ కార్యకలాపాలతో కళాత్మకంగా నింపాలనుకుంటున్నాను. ఇది భవిష్యత్తులో నేను చేయనున్న ఓ బృహత్ కార్యం. प्रस्तुति करूची माटी प्रस्तुति करूची ड्राइंग प्रस्तुति करूची. క్లే లైఫ్ పేరుతో సరోజ్ కుమార్ తీర్చిదిద్దిన 40 వైవిధ్య కళాఖండాలను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. ఆకర్షణీయ రంగుల్లో వివిధ అల్లికలు, వస్తు ఆకృతులను రూపొందించారు. కార్ల నుంచి అనేక బొమ్మలు, అనేక సంస్కృతుల జీవన చిత్రాలు గోడ బొమ్మలై కొలువుతీరాయి. ఇంకా పార్ట్ లైఫ్ సిరీస్లో వెలుగు జిలుగులతో మృదు ఉపరితలం నుంచి ముతక వస్తు నమూనాల దాకా ఉన్నాయి. ఉపరితల ఆకృతి తెచ్చేందుకు కాపర్ సల్ఫేట్, షోమ్రాక్ గ్రీన్, ఎరుపు రంగులు ఉపయోగించారు. ఇవి ఎంతో వైవిధ్యంగా ఉన్నాయి. मते बहुत खुशी लागला जे लोक माने दिन सब बहुत ప్రజలు నా ప్రయత్నాన్ని మెచ్చుకున్నారు. అదే నాకు సంతోషం. ఇది కొత్త సవాళ్లు స్వీకరించి ముందుకు సాగేందుకు నాకెంతో ప్రోత్సాహకంగా ఉంటుంది. आगु बढ़ी परिबी आ बहुत आगु बढ़िया पे भी मते ओटे रास्ता मिल जाई छी. కుండలతో సరోజ్ రౌత్ తీర్చిదిద్దిన కొండంత ఎత్తైన కళాఖండం, టెర్రాకోటతో చేసిన కుండల కళాకృతులు, ఒకదానిపై మరోటి నిలిపిన సుందర చిత్రం. ఇక్కడ మరో బొమ్మ నగర జీవనానికి చిత్రికపడుతోంది. జంతువులు, చెట్లను పక్కకు తోసివేసి రహదారులన్నింటినీ కార్లు ఆక్రమించాయి. సరోజ్ ఓ జంతు ప్రపంచాన్ని సృష్టించాడు. ఇక్కడ కనిపిస్తున్న సొగసైన కుండలు కూడా కళాభిమానులకు పెద్ద ఆకర్షణ. ఆయన కళా సృజనను ఒడిషా లలిత కళా అకాడమీ గుర్తించి గౌరవించింది. సంప్రదాయ కళారూపాలకు పూర్వ వైభవం తేవటానికి రౌత్ తన జీవితాన్నే వెచ్చించారు. ఈ కళాకృతులన్నీ చూస్తే ఆయన ఆత్మను అద్ది అందంగా తీర్చిదిద్దారనిపిస్తుంది. హిమప్రియ, సరోజ్ కుమార్ రౌత్, మనోజ్ కుమార్ వీరంతా సామాన్యులే. యుక్తితో ఒకరు, భక్తితో ఒకరు, పర్యావరణం మీద అనురక్తితో మరొకరు అనుకున్నది సాధించారు, అద్భుతాలు చేశారు.
మరికొన్ని స్ఫూర్తి కథనాలతో వచ్చే వారం జయహోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.